హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ వైష్ణవి. ఇవాళ పాలకుర చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. పాలకుర ఇలా కూడా చేస్తారా? పాలకుర కూడా ఉందా అని చాలామంది అనుకుంటారు. పాలతోనే కదండి, పెరుగుతోని కూడా ఉపయోగం ఉంది. ఆనపకాయ పెరుగు పచ్చడి కూడా చేసుకుంటారు. పాలు పెరుగు కూడా యూజ్ చేస్తారండి కూరల్లోని. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయల్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా ఎగనివ్వాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు నా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ కూడా చేయండి. అలాగే మీరు ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ని క్లిక్ చేయండి. ఆల్ బెల్ని క్లిక్ చేస్తేనే కదండి మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియోస్ ప్రతిదీ. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా ఎగనివ్వాలి ఉల్లిపాయల్ని. ఉల్లిపాయలు వేగాక కొంచెం కారం, ధనియాల పొడి, అది స్కిప్ అయిపోయిందండి. కొంచెం కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసి బాగా ఎగనిచ్చి పాలు వేసి ఇలా బాగా పొంగులు వచ్చాక లాస్ట్ అంతేనండి, వాటర్ ఉండకుండా చూసుకోవడమే. అంతే, రెడీ.